సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులందరూ కూడా సంబరాలు చేసుకోవాల్సిన సమయం ఇదని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కంటే ఎక్కువగా గతంలో 32% ఇస్తే ఈ రోజు లాభాల వాటా 33% ప్రకటించడం జరిగింది. ఒక్కొక్క కార్మికునికి గతంలో 1,40,000 చిల్లర వస్తే ఈ రోజు దాదాపుగా 1,90,000 రూపాయలు వచ్చే విధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు సింగరేణి కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలందరినీ ఏకదాటిపైకి తీసుకొచ్చి ముఖ్యమంత్రితోటి మాట్లాడించిన ఘనత రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు 33% లాభాల వాటా ఒకటే కాకుండా ఈ రోజు సింగరేణిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కూడా సింగరేణి నుంచి అనుమతి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ గుండె జబ్బులు వచ్చి విపరీతమైన మంది చచ్చిపోతా ఉంటే దానిని చూసి చలించిపోయిన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ముఖ్యమంత్రి తోటి మాట్లాడి సింగరేణి ఆధ్వర్యంలో ఖ్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు కూడా ఈ రోజు అనుమతి తీసుకోవడం జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి పనిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయలు బోనస్ గా ఇచ్చేందుకు ఈ రోజు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఒక గొప్ప నిర్ణయం, చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు రామగుండంలో 1x800 కు భూమి పూజ చేసేందుకు ఈ రోజు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి దసరా సందర్భంగా 1x800 కు భూమి పూజ చేయించేందుకు ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఎన్టీపీసీలో కూడా 3x800 ఏదైతే 2,400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ఉన్నదో ఈ రోజు ప్రభుత్వం చేత గాని రైల్వే చేత గాని ఈ రోజు దానిని పూజ చేయించేందుకు కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మూతపడుతుంది అనుకున్న మెడికల్ కాలేజీకి దాదాపుగా 350 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా కొత్తగా మళ్ళా ముఖ్యమంత్రి గారితో నిన్నగాక మొన్న గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు మాట్లాడి ఆ 350 కోట్లను కూడా ఈ రోజు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ రోజు దాదాపుగా మున్సిపల్ కు సంబంధించి టీఎఫ్ఐడిఎస్ నుంచి 100 కోట్లు, ఎస్డిఎఫ్ నుంచి 12 కోట్లు, డిఎంఎఫ్టీ నుంచి 12 కోట్లు, తర్వాత ఎస్టీపీల కోసం అమృత్ నుంచి 100 కోట్లు, అంటే దాదాపుగా 270 కోట్లు ఈ రోజు ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరిగింది. అంటే రామగుండం నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో రామగుండం పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడే విధంగా ఈ రోజు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ రోజు డిప్యూటీ సీఎం గారితో, ముఖ్యమంత్రి గారితో, శ్రీధర్ బాబు గారితో కోఆర్డినేషన్ చేసి ఈ రామగుండాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఏదైతే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ముందుకెళ్తున్నారో రామగుండం ప్రజానీకం అంతా కూడా వారి అడుగులు అడిగేసి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా చేయూతనివ్వాలని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రామగుండం ప్రజలు ఆశించిన దానికంటే ఎక్కువగా ఈ రోజు కోట్ల రూపాయల ధనాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకున్న మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి కాంగ్రెస్ పార్టీ కాకుండా రామగుండం ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఒక్కొక్క కార్మికుడు ఈ రోజు సంబరాలు జరుపుకోవాల్సిన సమయం. 1,90,000 రూపాయలు యావరేజ్ గా ఒక్కొక్క సింగరేణి కార్మికునికి వస్తుందంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంత కార్మికుల పక్షపాతిగా ఉండి కార్మికులకు లాభం చేయాలనే ఆలోచనతోటి ఉన్నదో ఇదంతా ఒకసారి ఆలోచన చేయమని కార్మికులందరినీ కోరుతా ఉన్నాం. కార్మికులే కాకుండా ఈ రోజు ఇక్కడ వ్యాపారం అభివృద్ధి చేయాలని, ఈ రోజు ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ తీసుకురావాలని, ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావాలని అనేకమైన కార్యక్రమాలతోటి ముందుకు వెళ్తున్న మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి రామగుండం ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజులలో మీ అడుగులో అడుగు వేస్తూ కదం తొక్కుతూ రామగుండం అభివృద్ధి కోసం ప్రజలందరితోటి కూడా మమేకమై మీతోటి నడుస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇంత లాభాల వాటా వెంటనే ప్రకటింపజేసి కాంగ్రెస్ పార్టీకి వన్నె తీసుకొచ్చిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు.